నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత సంవత్సరం టీడీపీ ఆనవాయితీ ప్రకారం నిర్వహించినటువంటి మహానాడు ఏదైతే కడప జిల్లాలో నిర్వహించారో అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ సంవత్సరం మహానాడుని ఎక్కడ నిర్వహించాలనేటువంటి సందిగ్ధత అయితే ఖచ్చితంగా నెలకొంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, ఇరువల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నిర్వహించాలని చెప్పి తొలుత భావించినా కూడా భోగాపురం అనేటువంటి ఎయిర్పోర్ట్ని ఎక్సిస్టెన్స్కి తీసుకొస్తున్నారు. అదే సమయంలో మే 28వ తారీఖున రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా తీసుకొస్తున్నారు. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో అక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసేటువంటి అవకాశం అంటూ ఉంది. దాదాపు ఆయన పర్యటన ఖరారైపోయింది. అయితే ఒకేసారి ఒకే ప్రాంతంలో ఇటువంటి భారీ బహిరంగ సభలు జరపడం అనేది అంత ఆశామాషి వ్యవహారం కాదు. అది కత్తి మీద సాము లాంటిది అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భావించేటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అది అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ఏదైతే పోలీసు వ్యవస్థని మొబిలైజ్ చేయడానికి సవాల్గా మారుతుంది అనేది వాస్తవం. అందులో భాగంగా ఆలోచన చేసి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఫైనల్గా ఒక డిసిషన్ కంటూ రావడం జరిగింది. ఉత్తరాంధ్రలో మహానాడుని నిర్వహించేదానికంటే నెల్లూరు జిల్లాలో కన్నా మహానాడుగా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి మొత్తం మీద ఒక ఆలోచన రూపకల్పన చేసి ఫైనలైజ్ చేయడం జరిగింది. నెల్లూరులో రానున్న మే 28వ తారీఖు ఆ సందర్భంగా రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులో మహానాడు అంటూ జరపనున్నారు. ఇది ఇంత డిసిషన్ ఎందుకు తీసుకున్నారంటే ఉత్తరాంధ్రలో టీడీపీ పార్టీ యొక్క ప్రతిష్టని మరింత పెంచే విధంగా, అక్కడున్నటువంటి టీడీపీ కార్యకర్తల్లో మనోధైర్యంతో పాటు ఉత్సాహం నింపే విధంగా మొదట శ్రీకాకుళం ప్రాంతంలో నిర్వహించాలనుకున్నారు. కానీ అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభగన పెడితే యాజ్ యూజువల్ తండోపతండాలుగా లక్షల్లో జనసమూహం అంటూ చేస్తారు. అది కేవలం నరేంద్ర మోడీ గారి సభ కదా అని చెప్పి బీజేపీకి మాత్రమే ఆ చరిష్మా మొత్తం వెళ్ళదు. ఎన్డీఏ కూటమిలోని అటు టీడీపీ, జనసేన వీళ్ళందరికీ కూడా ఆ ఎనర్జీ అంటూ క్రియేట్ అవుతుంది. తద్వారా ఈ కూటమి పార్టీ నేతల్లోనూ అదేవిధంగా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా జోష్ అంటూ నిండేటువంటి అవకాశం ఉన్నది. తద్వారా అదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఈ మహానాడు పెట్టడం వల్ల ఇరు పక్కల ఏదైతే నెల్లూరు జిల్లాకి చుట్టూరు ఉన్నటువంటి అటు చిత్తూరు కావచ్చు, ఇటు కడప జిల్లా కావచ్చు, అటు ఒంగోలు, ప్రకాశం ఇటువంటి జిల్లాల నుంచి జనాలు తండోపతండాలుగా వస్తారు. మహానాడుని బిగ్ సక్సెస్ చేస్తారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. ఓవరాల్గా నెల్లూరు జిల్లాలో వచ్చే నెలలో మహానాడు నిర్వహించున్నారనే విషయం ఫైనలైజ్ అయింది. ధన్యవాదాలండి.